V1 వార్తలకి స్వాగతం. రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని హామీలు ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితలు అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయారు అని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం బోధన్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారాన్ని అధికారం వచ్చిన వెంటనే పూర్తిగా మూసివేయించారని సుదర్శన్ రెడ్డి అన్నారు. జాయింట్ వెంచర్లు నడుస్తున్న కర్మాగారంపై ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే పూర్తిగా మూసివేయించడం జరిగిందన్నారు. రైతులు కోరితే కర్మాగారాన్ని పునః ప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కర్మాగారం ప్రారంభానికి అవసరమైన విధి విధానాల రూపకల్పన కోసం సమీక్షలు జరుపుతున్నారని వివరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రభుత్వం వేసిన కమిటీ త్వరలో బోధన్ పట్టణంలోని చక్కెర కర్మాగారాన్ని పరిశీలిస్తుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షులు గంగా శంకర్, నాయకులు పాషా మొయినుద్దీన్, తూము శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో ఆ రోజు మనకు 200 కోట్ల బ్యాంకులో ఇతర బ్యాంకుల డ్యూస్ ఉంటే అది ఇప్పటికీ 400 చేయలేదు, 400 కోట్ల పైన అయింది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే పంట అవుతుంది, రైతులు కోరితే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామన్న ఆలోచనతో కమిటీ వేసడం జరిగింది. కమిటీ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, దాంట్లో నేను కానీ జీవన్ రెడ్డి కానీ, ఏదైతే మెదక్ ఎమ్మెల్యే ఉన్నారో వారిని కూడా మెంబర్స్ చేసి ఇంకా ఇతర మెంబర్స్ చేస్తూ గత 15 డేస్ క్రితము ఆదివారం రోజు ఒక మీటింగ్ పెట్టాము సెక్రటరియట్లో. 2 డేస్ కింద డిసైడ్ అయింది. సభ్యులము కన్సర్న్ మినిస్టర్ కలిసి ఫ్యాక్టరీలు విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఆలోచించి డిసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో రేపు 20 నాడు శ్రీధర్ బాబు కానీ, నేను కానీ, జీవన్ రెడ్డి గారు కానీ, కన్సల్ట్ అధికారులు కానీ బోధన్ వస్తాం. బహుశా 12 అవుతుందో 1 అవుతుందో ఆ రోజు వస్తాం. అవన్నీ పరిశీలిస్తాం. ఎవరైనా మేధావులు రైతులు వస్తే రైతులతో కూడా మాట్లాడదాం. తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం ఆలోచన మీరందరూ బాగుంటుంది అంటే స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి అది అందరం కలిసి ఏం డిసిషన్ తీసుకుంటారో ప్రజలు, ఇంజనీర్లు, షుగర్కు కన్సల్ట్ చేసిన ఆఫీసర్లను కూడా అధికారులు వేసి దానిపై రివ్యూ పెట్టి డిసిషన్ తీసుకోవడానికి సండే వస్తాం. 450-60 కోట్లది వన్ టైం సెటిల్మెంట్ అంటే ఆ 51% వాళ్ళు ప్రయత్నం చేసి 200 కోట్లకు ఖర్చు సరిపోయే విధంగా తెచ్చారు. కాబట్టి దాన్ని మనం ఈ 2-3 మంత్స్లో డబ్బులు కట్టేయాలి. లేకుంటే అది ల్యాబ్స్ అవుతుంది, మన ఫ్యాక్టరీలన్నీ యాక్షన్ అవుతాయి. ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చాము.